తన జీవితాన్ని భార్య సావిత్రిబాయి పూలే సహకారంతో పోరాటం, ప్రతిఘటన, సంస్కరణకు అంకితం చేసి అందరికీ ఆదర్శంగా నిలిచిన మహోన్నత వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే అని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి కొనియాడారు. ప్రముఖ సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరావు పూలే 198వ జయంతి వేడుకలను ఏలూరు జూట్ మిల్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి, నగర్ మేయర్ షేక్ నూజహాన్లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అక్కడ ఉన్న జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే కాంస్య విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ కుల, లింగ వివక్షతకు తావు లేకుండా విద్యా సమానత్వం ద్వారానే సామాజిక, ఆర్థిక సమున్నతి బాటలు పడతాయన్న పూలే ఆలోచన విధానాన్ని కూటమి ప్రభుత్వం బాధ్యతాయుతంగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పారు. ముఖ్యంగా బీసీల పక్షాన పూలే చేసిన అనేక పోరాటాలు వారి అభ్యున్నతికి, పాలనాపరమైన న్యాయానికి కారణమయ్యాయని గుర్తు చేశారు. అటువంటి మహనీయుని స్మరించుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు ఎమ్మెల్యే చంటి చెప్పారు. నగర్ మేయర్ షేక్ నూజహాన్ మాట్లాడుతూ స్త్రీ విద్య కోసం పూలే దంపతులు ఎన్నో పోరాటాలు చేసి అందరికీ ఆదర్శంగా నిలిచారని, ఈ విషయం ఎంతో స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఏలూరు ఏఎంసీ చైర్మన్ మామిళ్లపల్లి పార్థసారథి, రాష్ట్ర మాలల్ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, కోఆప్షన్ సభ్యుల సుమ్మార్ పెదబాబు, టీడీపీ నగర కార్యదర్శి రెడ్డి నాగరాజు, డివిజన్ ఇన్ఛార్జ్ కప్ప ఉమామహేశ్వరరావు, నాయకులు ఆర్నేపల్లి తిరుపతి, చోడేబాలు, వీరంకి త్రినాథ్ తదితరులు పాల్గొన్నారు. బీసీల ఆశాజ్యోతి, బీసీల కోసం అనేక పోరాటాలు చేసి మరి అసలు బాల్చిన ఏదైతే మన జ్యోతిరావు పూలే గారి 198వ జయంతి సందర్భంగా మరి ఏలూరు నియోజకవర్గంలో మరి నాయకులందరం కూడా ఆయనకి జయంతి నివాళులు అర్పించడం జరిగింది. బీసీల అభ్యున్నతి కోసం ఆయన అనేక పోరాటాలు చేసి ఈ రోజున బీసీలకి మరి రిజర్వేషన్ రావడంలో కానీ, అలాగే వాళ్ళ భార్య కూడా ఏదైతే ఆ రోజున లేడీసు బయటికి రాని పరిస్థితుల్లో ఆమెని టీచర్ చేసి ఉద్యోగాలు చేయడానికి కూడా ఆయన ఏదైతే ప్రేరణ కల్పించారో ఇవన్నీ కూడా బీసీలలో ఒక అంకిత భావంతో పనిచేయడానికి ఈ రోజున ఏర్పడిందనంటే దానికి కారణం జ్యోతిరావు పూలే గారే. ఆయన ఆదర్శంగా తీసుకుని ఈ రోజున బీసీలు అనేక మంది అనేక కార్యక్రమాల్లో పాల్గొనడానికి ఆయన ఒక ఉదాహరణ. ఆయన్ని ఒక పూజింపు, ఒక గురువుగా, ఒక దేవుడిగా బీసీలు ఇవాళకి కూడా పూజిస్తున్నారు అని అంటే ఆయన చేసిన ఔన్నత్యం అని చెప్పి సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిబా పూలే జయంతి సందర్భంగా ఈ రోజున వారికి ఘన నివాళులను అర్పించుకుంటూ మరి నాయకులందరూ కూడా పాల్గొని వారికి ఘన నివాళులను అర్పించుకోవడం జరుగుతుంది. ఏదైతే గొప్ప సంఘ సంస్కర్త, మరి ఎన్నో పోరాటాలకి స్ఫూర్తి ప్రదాత, మరి ముఖ్యంగా కుల వివక్షతకు మరి ఎన్నో పోరాటాలు చేసినటువంటి గొప్ప మేధావి జ్యోతిబా పూలే ఆయన జయంతి సందర్భంగా వారికి మరి నివాళులు అర్పించుకోవడం జరిగింది. ఏదైతే సమాజంలో సగభాగమైనటువంటి స్త్రీలు మరి అభివృద్ధి చెందితేనే సమాజం అభివృద్ధి చెందుతుందనే ఒక గట్టిగా నమ్మినటువంటి ఆయన మరి మహిళలకి విద్యని ప్రోత్సహించినటువంటి మహనీయులు. ఆయన ఎన్నో పోరాటాలు చేసి అందరికో స్ఫూర్తిగా నిలిచినటువంటి మరి వారికి అందరి ఆశయాలని కూడా ప్రతి ఒక్కరు కూడా ఆశయంతో ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాను.